వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయి. మాజీ మంత్రి ఎర్రబెల్లి. శ్రీ సోమేశ్వర ఆలయంలో తొలి ఏకాదశి పూజలు. గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్. కర్నూలులోని పలు ప్రాంతాల్లో మంత్రి టీజీ భరత్ ఆకస్మిక పర్యటన. వైస్తంభల దేవాలయాన్ని సందర్శించిన కూడా నూతన చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో కుల మతాలకు అతీతంగా పీర్ల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పీర్ల ముందు ఏర్పాటు చేసిన నిప్పుగుండం చుట్టూ కళాకారులు నృత్యం చేస్తూ సందడి చేశారు. చివరి రోజున వేలాది మంది ప్రజలు ఊరేగింపుగా రాగా పీర్లను గోదావరిలో నిమజ్జనం చేశారు. కీర్లంపూడిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు. కీర్లంపూడి ముద్రగడ పద్మనాభరెడ్డిని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు. మాట మీద నిలబడి పేరు మార్చుకున్నందుకు కలవడానికి వచ్చిన అంబటి రాంబాబు ముద్రగడ పద్మనాభం గారు తన పేరుని మార్చుకున్నారని తెలిసిన దగ్గర నుంచి, అధికారికంగా తెలిసిన దగ్గర నుంచి, గుంటూరు నుంచి ప్రత్యేకంగా వచ్చి వారిని అభినందించాలనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఈ రోజుకి ఎందుకు ఆయన్ని అభినందించాలని అనుకుంటున్నాను. నాకు చాలా కాలం నుంచి వారు పనిచేస్తాను. ముఖ్యంగా నేను న్యాయవాదం వృత్తి చేస్తున్నట్టు శాసనసభ్యుడిగా కాకముందు
దట్టు వంగవీటి మోహన్ రంగా గారి హత్యకు ముందు ఒక చరితాత్మకమైనటువంటి మీటింగ్ విజయవాడ నడిబొడ్డులో కాపునాడు పేరుతో జరిగినప్పుడు ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశంలో ఉన్నారు. తెలుగుదేశానికి రాజీనామా చేసి ఆ రోజు కాపునాడు మీటింగ్ వచ్చి ఆ రోజు ప్రధానమైనటువంటి వక్తగా ముఖ్య అతిథిగా పాల్గొని కాపునాడుకు వన్నె తెచ్చారు. ఆ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు. ఆ రోజు తృణప్రాయంగా తన పదవిని వదిలి కాపునాడుకు హాజరైన దగ్గర నుంచి వారంటే నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం. పల్నాడు జిల్లా ఎస్పీ కె శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కామెంట్స్. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో దారుణ హత్య. వ్యక్తిగత కక్షలతో నరి రోడ్డుపై జిలాని అనే వ్యక్తిని నరికి చంపిన రషీద్. ఇద్దరు వ్యక్తిగత కారణాల వల్లనే మాత్రమే జరిగినటువంటి హత్యగా ప్రకటించిన ఎస్పీ ఈ హత్యకు రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు. హత్య చేసిన జిలాని అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వినుకొండ పట్టణంలో 114 సెక్షన్ అమలు చేయడం జరిగింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే సహించేది లేదు. చట్టపరంగా కఠిన చర్యలు చేపడతామని పోలీసుల తరపున హెచ్చరిస్తున్నామని అన్నారు. చట్టపరంగా చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా వీటిని ఎక్కడైనా ప్రోత్సహించినా కూడా వాళ్ళు కూడా చట్టపరంగా తీసుకునే చర్యలకి బాధ్యులవుతారు. రేపు పట్టణంలో కూడా ప్రజలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాము. అందరూ సంయమనం పాటించాలి. ఎటువంటి నేర చరిత్ర ఇకపై కనబడినా కూడా అది ఉపేక్షించడం జరగదు. దీన్ని గమనించమని పోలీస్ నుంచి ఒక హెచ్చరిక అయితే ఖచ్చితంగా చేస్తున్నాము. దీన్ని ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం కూడా అందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాం. 144 సెక్షన్ కూడా అది అమల్లోకి తీసుకుంటున్నాం. అక్కడ ఎవరు ఎటువంటి శాంతి భద్రతల విఘాతం కలిగించినా కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం SEZలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వసంత కెమికల్స్లో రియాక్ట్ పేలుడు. ఒకరికి మృతి, మరికొందరికి గాయాలు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బుధవారం మావోయిస్టులు పోలీసుల మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది మావోయిస్టులను పోలీసులు మట్టుబెట్టారు. ఈ ఎన్కౌంటర్పై మహారాష్ట్ర అధికారులు వివరాలు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్లో 2 పోలీసులకు సైతం గాయాలు అయ్యాయి. సంఘటన స్థలంలో పెద్ద ఎత్తున లభించిన ఆటోమేటిక్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 పోలీసులకు గాయాలయ్యాయి. వారిని ప్రత్యేక హెలికాప్టర్లో తరలించారు. ओके हाँ ठीक है सर ठीक है. సికింద్రాబాద్ సిక్ విలేజ్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ సభ. మంత్రి పొన్నం ప్రభాకర్ రామోజీరావుకి ఘన నివాళులు అర్పించారు. ఒక సంస్థను స్థాపించి
సమాజం కోసం ఒక వ్యవస్థను తయారు చేసిన రామోజీరావు వ్యక్తిత్వం గొప్పదైందని, జీవితంలో ఎవరినైనా మార్గదర్శక తీసుకోవాలంటే రామోజీరావుని తీసుకోవాలని స్వయంగా ఎదిగి సమాజంలో తనకంటూ ఒక వ్యవస్థను నిర్మించుకొని సమాజానికి రాబోయే తరానికి రామోజీరావు జీవితం ఒక మార్గదర్శకం. వారు పడ్డ శ్రమ, నిబద్ధత, అంకుటిత దీక్ష, సమయస్ఫూర్తి రాబోయే తరానికి ఆచరణీయమైందని పొన్నం ప్రభాకర్ అన్నారు. నివాళులర్పిస్తూ ఒక సంస్థ, అది బ్రహ్మకుమారి లాంటి సంస్థ, రామోజీరావు గారు కూడా ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ, ఒక మహోన్నతమైనటువంటి వ్యవస్థగా వారికి ఈరోజు వ్యక్తిత్వానికి మనం అంచనా వేయచ్చు. ఈరోజు స్వయంగా ఎదగడానికి జీవితంలో ఎవరైనా మార్గదర్శిగా తీసుకోవాలనుకుంటే రామోజీరావు గారు తీసుకోవాలి. నేను ఆనాడు వారి మరణించిన రోజు కూడా ఇక్కడే మాట చెప్పినాం. స్వయంగా ఎదిగి సమాజంలో తనకు ఒక వ్యవస్థ నిర్మించుకొని వచ్చే సమాజానికి ఒక మార్గదర్శిగా నిలిచినటువంటి రామోజీరావు గారి చరిత్ర రాబోయే తరానికి ఒక ఆదర్శము, ఆచరణీయమనే మాటని సందర్భంగా మనవి చేసుకుంటూ, తప్పకుండా వారి పట్ల శ్రమ కావచ్చు, వారు చూపెట్టినటువంటి నిబద్ధత, అకుంఠిత దీక్ష, వారికి ఉన్నటువంటి ఒక పట్టుదల, సమయస్ఫూర్తి, శ్రమపడే విధానం రాబోయే తరానికి తప్పకుండా ఆచరించిన వాళ్ళు తప్పకుండా సక్సెస్ అవుతారనే విశ్వాసం కూడా సందర్భంగా వ్యక్తం చేస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నందుకు నమస్కారం. బీబీకా ఆలం ఊరేగింపు పాత బస్సులో కొనసాగుతుంది. బీబీకా ఆలం ఊరేగింపునకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో ముస్లింలు చార్మినార్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నారు. మొత్తం 550 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో దూడను నోటితో కరిచి హతమార్చిన వ్యక్తి బీసానత్తం వద్ద ఈ సంఘటన జరిగింది. దారుణ ఘటనకు పాల్పడిన ఉంటిపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం దూడను హతమార్చిన వ్యక్తిని బంధించిన గ్రామస్తులు. పోలీసులకు సమాచారం ఇచ్చిన గ్రామస్తులు సుబ్రహ్మణ్యంని అదుపులోకి తీసుకున్న పోలీసులు దూడను హతమార్చిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న గ్రామస్తులు. సుబ్రహ్మణ్యం. ఎంత వయసు నీకు? 38. ఏంటి ఇట్లా పని చేసినావా? నేను ఏం చేయ ఇట్లా వస్తున్నా, వీళ్ళని అడిగితే వీళ్ళు ఏదో జోరు ఇచ్చేస్తే అంత తప్ప నేనేమో వాళ్ళకేమి అన్యాయం చేయలేదు. అంత తప్ప నేను వస్తే ఏంటి దూడు నేను కొట్టలేదు కదా, దూడు నేను పట్టు కదా, దూడు పట్టుకున్నా అట్లనే దూడు నేను చంపింది చెప్పినట్టే కదా, నేను చెప్తా కదా, నేను దూడు చంపలేదు. నాది ఒంటిపల్లి ఎల్లప్పుడు నేను దూడు చంపలేదు. సెట్ మీద మరకలు, పేడ మరకలు అవి వెళ్ళే నాకు దూడు చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళే నన్ను పట్టుకోవచ్చు అంతే. అంత తప్ప నాకు అంత వేరే కాకినాడ జిల్లా ప్రతిపాడులో రాష్ట్ర హైకోర్టు మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించండి, ప్రమాదాలను అరికడదాం అనే నినాదంతో ప్రతిపాడు కోర్టు నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ప్రతిపాడు బార్ అసోసియేషన్ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి కాటం బాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ రాష్ట్ర నాయకులు బుగత శివ బార్ అధ్యక్షులు కకుటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ప్రయాణం చేసేటప్పుడు అతివేగం వలన ప్రమాదాలు జరగడం వలన కుటుంబానికి దూరమైపోతున్నారని, ప్రధానంగా లైసెన్స్ లేని ప్రయాణం నేరం, సీటు బెల్ట్ ధరించి
కారు నడపాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని బుగత శివ అన్నారు. మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరపున వేగం వద్దు, ప్రాణం వద్దు, సామాజిక భద్రత అందరి బాధ్యత అని ఆయన కోరారు. సామాజిక భద్రత, సామాజిక భద్రత, సామాజిక భద్రత, వేగం వద్దు, వద్దు, వేగం వద్దు, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి. సామాజిక భద్రత, నిర్ణీత వేగాన్ని పాటిస్తాం, నిర్ణీత వేగాన్ని పాటిస్తాం. సామాజిక భద్రత, సామాజిక భద్రత, వేగం వద్దు, 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 భద్రత, సామాజిక భద్రత, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 1వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ప్రమాదాలను అరికెడదాం, సీటు బెల్ట్ను ధరిద్దాం, అలానే హెల్మెట్ ధరిద్దాం, ప్రమాదాలను అరికెడదాం అనే ప్రత్యేకమైనటువంటి నినాదాలతో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు మేము ఈరోజు మానవ హారం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిపాడులోని. దీనివల్ల ప్రమాదాలను అరికట్టడం వల్ల, ప్రమాదాలు జరగడం వల్ల వాళ్ళ కుటుంబాలకి తీరని శోకం జరుగుతుందని, అతివేగం వల్ల వాళ్ళ కుటుంబాలు మనుషులు కోల్పోతారని, ప్రమాదాల వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పి మేము భావిస్తూ ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే లైసెన్స్ లేని ప్రయాణం నేరమని, సీటు బెల్ట్ ధరించి కారు నడపాలని, అదేవిధంగా ఓవర్టేకింగ్ లాంటివి చేయకూడదని, లైసెన్సు విద్యార్థులు, ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు ఎవరో కూడా లైసెన్స్ లేని ప్రయాణం చేయకూడదని, డ్రైవింగ్ చేయకూడదని మేము భావిస్తూ ఈ మానవహారాన్ని అందరికీ కూడా ఉపయోగపడేలాగా అందరూ దీన్ని గుర్తించాలని చెప్పి భావిస్తూ మేము ఈ ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగానే ప్రతిపాడు కోర్టు న్యాయవాదులు విద్యార్థులతో కలిసి సామాజిక బాధ్యతగా, సామాజిక స్పృహగా మేము మా వంతు బాధ్యతని అందరికీ కూడా గుర్తించేలాగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే మేము అంటున్నాం, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ తరఫున వేగం వద్దు, వేగం వద్దు, వేగం వద్దు, సామాజిక భద్రత, సామాజిక భద్రత, సామాజిక భద్రత. కాబట్టి కుటుంబంలో యజమాని ప్రతి వ్యక్తి కూడా కుటుంబాన్ని పోషించాలంటే ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణంలో హెల్మెట్ ధరించి ప్రయాణం చేసినట్లయితే తనకు రక్షణగా ఉంటాడు, అదేవిధంగా కుటుంబాన్ని కూడా రక్షిస్తూ ఉంటాడని ఈ భద్రతా నియమాల్లో భాగంగా ప్రతి మనిషి కూడా హెల్మెట్ ధరించి సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేసినట్లయితే నివారణ చేయవచ్చని ప్రమాదాలని నేను సభాముఖంగా తెలియజేస్తాను. ఎలిగేడు మండలంలోని అన్ని గ్రామాల్లో ఊరున మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన వైద్యశాఖ వైద్యాధికారి డాక్టర్ నిస్సి క్రిస్టియన్ ఆధ్వర్యంలో గురువారం రోజున ఎలిగేడు మండలంలోని రాములపల్లి గ్రామంలో సూపర్వైజర్ లక్ష్మణ్ నాగమణి ఏఎన్ఎం ఆశా వర్కర్లు ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపులో దాదాపు 30 మంది రోగులకు, జ్వరంతో బాధపడుతున్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. నిస్సి క్రిస్టియానా మాట్లాడుతూ ఈ వర్షాకాలం సీజన్లో మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, కాచి చల్లార్చిన నీరు మాత్రమే త్రాగాలని రోగులకు సూచించారు. రామపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి డాక్టర్ నిస్సి క్రిస్టియానాను గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. 20 రోజులకి ఇస్తా. ఫస్ట్ శనివారం వస్తుందా, వచ్చినప్పుడు మళ్ళీ బీపీ తీసుకొని మధ్యాహ్నం వరకు పొద్దున్న టీకాలు వేసుకుంటే
ఏలేశ్వరం నగర పంచాయతీలో గల ఏలేరు జలాశయం గ్యాప్ నెంబర్ 6 ద్వారా తిమ్మరాజు చెరువుకి 100 క్యూసెక్ల నీటిని ఏలేరు జలాశయం నుండి స్థానిక ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. అనంతరం తిమ్మరాజు చెరువు నుండి సుమారు 6,500 ఎకరాల రైతుల పంట కాలువలకు ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ నీరు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రమణయ్యపేట నుండి జై అన్నవరం వరకు అధ్వాన స్థితిలో ఉన్న R&B రోడ్డును ఎమ్మెల్యే పరిశీలించారు. సంబంధిత అధికారులను తక్షణమే రోడ్డు మరమ్మతుల పనులు వేగవంతం చేయాలని అధికారులు సూచించారు. ఈరోజు ఏలేరు వాటర్ని గ్యాప్ నెంబర్ 6 నుంచి తిమ్మరాజు చెరువుకి విడుదల చేయడం జరిగింది. రైతులకి సాగునీరు అందించే విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని, ప్రతి ఎకరాకి నీరు అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నీటిపారుదల ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టడం జరిగింది. మొన్న రాయవరంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల 11 నుంచి ఏలేరుకు 5 పంపుల ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ తిమ్మరాజు చెరువుకి మనం ఇక్కడ ఉన్న ఏలేరు ప్రాజెక్టు దాదాపు 24 టీఎంసీలు సామర్థ్యం గలది. కాకపోతే మన గత టీడీపీ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచన చేసి నదులు అనుసంధానం చేసి గోదావరి నీరుని అనుసంధానం ద్వారా ఇక్కడికి విడుదల చేయాలని పురుషోత్తపట్నం పథకం ప్రారంభించడం జరిగింది. దానివల్ల అప్పట్లో ఏలేరు నిండు కుండలా ఉండి కలకల్లాడుతూ ఉండేది. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక పూడికతీత పని కానీ, కాలువ ఆధునీకరణలు కానీ, ఎటువంటి అసలు నీటిపారుదల శాఖ ఉన్నది అన్నది కూడా మర్చిపోయి ఉండొచ్చు. వారు ఎక్కడ అభివృద్ధి అన్న చేయలేదు, ఒక పూడికతీత చేయలేదు, కాలువల ఆధునీకరణ చేయలేదు, మరమ్మతులు చేయలేదు. ఈ సంవత్సరం ఇక్కడ మా టీడీపీ ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిగా ఈ నీటిపారుదల ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము దృష్టి పెట్టడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈరోజు తిమ్మరాజు చెరువుకి మన ఏలేరు గ్యాప్ నెంబర్ 6 నుంచి నీటిని విడుదల చేసాం. ఇప్పటికే ఏలేరులో దాదాపు 6.36 టీఎంసీలు ఉన్నది అని చెప్పి మన అధికారులు చెప్పడం జరిగింది. అధికారులకు కూడా మేము ఆదేశించాం, అప్రమత్తంగా ఉండాలి, రైతులకు నీరు అందించడంలో ఎక్కడ అశ్రద్ధ చేయవద్దు అని మేము వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈరోజు తిమ్మరాజు చెరువుకి దాదాపు 100 క్యూసెక్లు ప్రతిరోజు 100 క్యూసెక్లు ఇవ్వడం జరుగుతుందని అధికారులు చెప్పారు. దీనివల్ల తిమ్మరాజు చెరువు నుంచి దాదాపు 6,500 ఎకరాలకి ఈ నీరు వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ప్రతి ఒక్క రైతు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి పంటలను పండించుకుంటారనే ఉద్దేశంతో ఖచ్చితంగా మేము దీని మీద రాబోయే కాలంలో కూడా ఎక్కడ అశ్రద్ధ చేయకుండా సాగునీరు, అదేవిధంగా విశాఖకి పారిశ్రామికంగాని త్రాగునీరుకి కూడా మన ఏలేరు ప్రాజెక్ట్ నుంచే ఇవ్వడం వెళ్తుంది. తప్పకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మేము ప్రపోజల్ మన గారిని అడిగి ప్రపోజల్ పెట్టించడం జరిగింది. దాని మీద కూడా మేము పైన మన మంత్రి గారితో, దానికి సంబంధిత మంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా దీన్ని ఆధునీకరణ చేసి ఇది రాబోయే కాలంలో కూడా దీన్ని నమ్ముకుని ఉన్న రైతులందరికీ కూడా వ్యవసాయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మా ప్రభుత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రాబోయే కాలంలో అన్ని అభివృద్ధి పనులు చేస్తామని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఏలేరు జలాశయం ఆధునీకరణ వరకు బాగానే ఉంది మేడం. కాలువల నిర్మాణాలు అంటే కాలువలు ఇప్పుడు వచ్చి ఏ అధికారి చూసిన దాఖలలో పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయి. ఒక ఏలేరు ప్రధాన కాలువ తప్ప ఉన్న కాలువలన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. దీని మీద అనేది ప్రత్యేక దృష్టి సాధించారు. దానికి కూడా దానికి సంబంధిత అధికారులతో మేము రోజు మాట్లాడి
రివీల్ చేయడం జరుగుతుంది. దానికి ఎలా ప్రాసెస్ అన్నది ఎలా చేయాలి అని చెప్పి మేము ఆలోచించి ముందు వెళ్తాం. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో బుధవారం రాత్రి 11:30 సమయంలో ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న పాత మెట్ల దగ్గర చిరుత సంచరించింది. ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పుట్టుకతో కాలేయ సమస్యతో బాధపడుతున్న 3 సంవత్సరాల వయసున్న మాస్టర్ చౌహాన్ ఆదిత్యకు విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేసిన ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు పారామెడికల్ సిబ్బందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. కుమారుడి కోసం కాలేయ దానం చేసిన మాతృమూర్తి అమల చికిత్స పూర్తి చేసుకున్న ఆదిత్య పూర్తిగా కోలుకోవాలని, నిండు నూరేళ్ల ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఒక సందేశంలో ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.